హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అట్లానే ఇన్ఫర్మేటివ్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అంటున్నానంటే, మనలో చాలామంది ఈ రెండు ఇండిసెస్ గురించి కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ హై సైడ్ మూవ్ అయితే నిఫ్టీ కూడా హై సైడ్ మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లో సైడ్ మూవ్ అయితే నిఫ్టీ కూడా లో సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే వెయిటేజ్ పరంగా చూస్తే ఫైనాన్షియల్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్కి నిఫ్టీలో ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్స్ కానీ పాజిటివ్గా మూవ్ అయితే నిఫ్టీ ఓవరాల్గా పాజిటివ్గా మూవ్ అవుతుంది. అదే నెగిటివ్గా మూవ్ అయితే కంప్లీట్గా నిఫ్టీ కూడాను నెగిటివ్గా మూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మోర్ దాన్ 35% ఆఫ్ వెయిటేజ్ అనేది నిఫ్టీలో ఈ రెండు సెక్టార్స్కి, ఫైనాన్షియల్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్కి ప్లేస్ అయ్యి ఉంది. కాబట్టి 2024 సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ 1కి మన మార్కెట్స్ పీక్లో ఉన్నాయి. 26,279 నిఫ్టీలో ఉంటే 54,400 అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉంది. సో ఆ రెండు కూడాను పీక్ దగ్గర ఉన్నాయన్నమాట ఆ టైంలో. అయితే అక్కడి నుంచి ఫాలో అవ్వడం చూసాం మనం. ఫాలో అయిన తర్వాత రికవరీ అవుతూ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి కూడాను అబోవ్ సైడ్ వెళ్ళింది. నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైని ఇంకా క్రాస్ చేయలేదు. ఇది ఎందుకు జరిగింది, దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. మేము ప్రజెంట్ చేసే డేటా కనుక మీకు యూస్ఫుల్గా ఉంది, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం చార్ట్ చూస్తే కనుక 26 సెప్టెంబర్ 2024లో బ్యాంక్ నిఫ్టీ 54,400 లెవెల్స్ రీచ్ అయింది. అక్కడి నుంచి డ్రాప్ అవుతూ అప్రాక్సిమేట్గా 48,000 లెవెల్స్ వరకు కూడాను ఫాలో అవడం చూసాము మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, సో మార్చి ఎండ్ కల్లా బ్యాంక్ నిఫ్టీ 48,000 బాటమ్ ఫామ్ చేసి అక్కడి నుంచి స్లోగా గ్రాడ్యువల్గా రికవరీ అవుతూ ఏది మన మే ఎండ్ కల్లా 54,000 లెవెల్స్కి మళ్ళీ రీచ్ అయింది. సో 54,000 లెవెల్స్కి రీచ్ అవ్వడానికి సుమారుగా అక్టోబర్ 1 నుంచి మే ఎండ్, అప్రాక్సిమేట్ మే మిడ్ అనుకోవచ్చు. అంటే 9 months తీసుకుంది. 9 months తర్వాత అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ మరలా సెప్టెంబర్లో ఒకసారి ఈ 54,400 లేదంటే 53,000 లెవెల్స్ని టెస్ట్ చేసి రీసెంట్గా మన 2025 సెప్టెంబర్లో మరలా ఒకసారి టెస్ట్ చేసి అది ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. 58,000 లెవెల్స్కి రీచ్ అయింది మన అక్టోబర్ మిడ్ కల్లా. ఇది బ్యాంక్ నిఫ్టీ హిస్టరీ. మనం లాస్ట్ 1 year నుంచి కనుక చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ హిస్టరీ. ఓకే, అట్లానే నిఫ్టీ పరంగా చూస్తే కనుక మీకు లాస్ట్ సెప్టెంబర్ 26వ తారీఖు హై ఫామ్ చేసింది 26,279 దగ్గర, సెప్టెంబర్ 27 అనుకోవచ్చు. అక్కడి నుంచి ఫాలో అవుతూ వచ్చి అప్రాక్సిమేట్గా ఈ మార్చ్ లెవెల్స్ అంటే 21,900 దగ్గర లో ఫామ్ చేసి అక్కడి నుంచి స్లోగా గ్రాడ్యువల్గా అప్ సైడ్ మూవ్ అవడం చూసాము. ఓకే, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మరలా ఒకసారి 21,800, 21,780 దగ్గర మరలా లో ఫామ్ చేసి అక్కడి నుంచి గ్రాడ్యువల్గా అప్ సైడ్ మూవ్ అవడం చూసాము. కానీ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయినట్లుగా ఇది ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యి అక్కడి నుంచి కూడా 8% అబవ్ మూవ్ అయింది. అయితే నిఫ్టీ మాత్రము ఆల్ టైమ్ హై కూడా రీచ్ కాలేదు. 25,860 దగ్గరే ఉండింది అక్టోబర్ 21 ఎండ్ ఆఫ్ ద డేకి. ఓకే, సో అంటే ఇంకా మనము 400 points బిలోలోనే ఉన్నాము. ఆల్ టైమ్ హై కంటే 400 points, అప్రాక్సిమేట్గా 1.5% బిలోలో ఉన్నాము. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 8% అబవ్ మూవ్ అయింది. సో ఓకే, ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు అబ్జర్వ్ చేయాలి అంటే మన నిఫ్టీ కాంపోనెంట్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. ఒకటి బ్యాంకింగ్ సెక్టార్కి, 2 ఐటీ సెక్టార్కి. ఓకే, ఏదైనా ఈ 2 సెక్టార్స్లో ఒక సెక్టార్ కనుక అండర్ పర్ఫామ్ చేస్తే నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇంకొక సెక్టార్ ఐటీ సెక్టార్ అనేది మనకి అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. ఒకవేళ ఐటీ సెక్టార్ కూడా అవుట్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ అయితే, అట్లీస్ట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ కనుక స్టార్ట్ చేస్తే, ఈ మధ్య చూస్తూ ఉన్నాము రిజల్ట్స్ని పోస్ట్ చేస్తున్నారు ఐటీ కంపెనీస్, డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే కూడా అబవ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ డ్రాప్ అయితే అవ్వట్లేదు. మరి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా డీప్ డిక్లైన్స్ అయితే లేవు. కాబట్టి ఐటీ సెక్టార్ రివైవ్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా స్టార్ట్ అయ్యే అవకాశం మాత్రము సూనర్ ఆర్ లేటర్ కనిపిస్తూ ఉంది మనకి.
ఆటో కానీ, మెటల్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ అన్ని సెక్టార్స్ డీసెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి అదర్ దాన్ ఐటీ సెక్టార్. అందువల్లే మీకు నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హైని రీచ్ కాలేకపోయింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ ఫామ్ చేసినట్టుగా 8% హయ్యర్ సైడ్ రిటర్న్స్ అనేది పోస్ట్ చేయలేకపోయింది. దీన్ని బట్టి ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఐటీ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఐటీ సెక్టార్లో కనిపిస్తూ ఉంది. మనం సింపుల్గా ఒక కంపారిజన్ చేసి చూద్దాము. అంటే ఐటీ స్టాక్స్ ఏ విధంగా మూవ్ అయినాయి, అట్లానే కరస్పాండింగ్గా బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ సెక్టార్లో ఉన్న టాప్ 2 స్టాక్స్, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న టాప్ 2 స్టాక్స్ తీసుకొని ఊరికే కంపేర్ చేసి చూద్దాము. సో మనం ఒకవేళ ఐటీ స్టాక్స్ కనుక పాజిటివ్గా మూవ్ అయితే నిఫ్టీ ఏ విధంగా అప్ సైడ్ మూవ్ అవుతుంది, సో ఇప్పుడు ఎక్కడ మనకు ఆపర్చునిటీ ఉందని మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సెప్టెంబర్ 26 లాస్ట్ ఇయర్ 2024లో 4,292 దగ్గర ఉంటే, సో ఇప్పుడు అది 3,000 దగ్గర ఉంది. అక్టోబర్ 21కి 3,000 దగ్గర ఉంది. అంటే అప్రాక్సిమేట్గా మీరు చూస్తే కనుక 4,200 నుంచి 3,000 అంటే ఆల్మోస్ట్ 1,200 పాయింట్లు 12 మంత్స్లో డౌన్ అయింది. ఒకవేళ అప్ సైడ్ మూవ్ అవ్వాలంటే 40% రూమ్ ఉంది. అంటే 52 వీక్స్ హైకి రీచ్ అవ్వాలి అంటే 3,000 నుంచి 4,200. సో ఏదైతే నిఫ్టీ హైలో ఉన్నప్పుడు టీసీఎస్ ఎక్కడ ఉందో అక్కడికి మూవ్ అవ్వాలి అంటే అప్రాక్సిమేట్గా 40% మూవ్ అవ్వాలి. అదే మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే సెప్టెంబర్ 2024లో ఇది పీక్లో ఉన్నప్పుడు 889 ఉంటే అది 890 ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? 1,000 రూపీస్ దగ్గర ఉంది. అంటే 10% అప్ సైడ్ మూవ్ అయింది. అంటే టీసీఎస్ ఏమో ఐటీ స్టాక్స్లో ఉన్న టాప్ స్టాక్ టీసీఎస్ 40% అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటే, బ్యాంకింగ్ స్టాక్స్లో ఉన్న టాప్ స్టాక్ హెచ్డిఎఫ్సి అనేది టాప్ బ్యాంక్ స్టాక్ కదా మనకి ప్రైవేట్ సెక్టార్ని సంబంధించి, అది 10 to 12% అప్ సైడ్ మూవ్ అయింది హైలో. ఏది సెప్టెంబర్ 26 హై నుంచి అప్ సైడ్ చూస్తే కనుక 10 to 12% మాత్రమే అప్ సైడ్ మూవ్ అయింది. అట్లీస్ట్ ఆ 10 to 12% టీసీఎస్లో మూవ్ వచ్చినా సరే నిఫ్టీ అనేది 28,500 to 29,000 వరకు కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అట్లానే ఇన్ఫీ తీసుకుందాము. సో ఇన్ఫీ తీసుకుంటే కనుక సెప్టెంబర్ 24లో ఇన్ఫీ స్టాక్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1,905 దగ్గర ఉంది. ఓకే, సో 1900 రేంజ్లో ఉంది ఇన్ఫీ స్టాక్. సో అదే ఈరోజు ఎక్కడ ఉంది? 1,472 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 20-25% వరకు ఇది డ్రాప్ అవడం చూసాము. ఓకే, మోర్ దాన్ 20% ఇది డ్రాప్ అయింది. సో ఇది ఈ 20% అట్లీస్ట్ 1,472 నుంచి 1,900కి మూవ్ అవ్వాలి అంటే 30% మూవ్ అవ్వాలి. ఓకే, అప్రాక్సిమేట్గా 25 to 30% అప్ సైడ్ మూవ్ అయితే కానీ మరలా ప్రీవియస్ హై లెవెల్కి రీచ్ అవ్వదు ఇన్ఫీ స్టాక్. సో రీచ్ అవ్వకుండా ఉంటుందా? ఇటువంటి స్ట్రాంగ్లీ ఫండమెంటల్ స్టాక్స్ ఇవాళ సిక్లికల్గా డౌన్ అయినా కూడాను మరలా వాటి హైస్కి రీచ్ అవుతాయి. ఓకే, సో వితిన్ నెక్స్ట్ ఇయర్ 1 yearలో ఇది మ్యాక్సిమము ఈ ఇన్ఫీ కానీ టీసీఎస్ కానీ హై సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సెకండ్ లార్జెస్ట్ బ్యాంకును కూడా తీసుకుందాం మనం ఒకసారి. సెకండ్ లార్జెస్ట్ బ్యాంకు మనకి ఐసిఐసిఐ బ్యాంకు. ఐసిఐసిఐ బ్యాంకు 2024 సెప్టెంబర్ 26వ తారీఖు చూస్తే దాని హై 1,329 ఉంది. ఆ రోజు 1,329 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది ఐసిఐసిఐ బ్యాంకు? 1,382 దగ్గర. అంటే జస్ట్ 5% మాత్రమే అప్ సైడ్ మూవ్ అయింది. సో 4% లేదంటే 5% అప్ సైడ్ మూవ్ అయింది. అంటే బ్యాంకింగ్ స్టాక్స్లో అంత విపరీతమైన ఏది 30-40% మూవ్ అయితే లేదు టాప్ బ్యాంక్స్లకు సంబంధించి. ఓకే, మిడ్ లెవెల్ బ్యాంక్స్లో మూవ్ అయితే మూవ్ ఉండొచ్చు, లైక్ కొటాక్ బ్యాంక్ మూవ్ ఉండొచ్చు, యాక్సిస్ బ్యాంక్ మూవ్ ఉండొచ్చు, బట్ టాప్ బ్యాంక్స్ మాత్రం మూవ్ కాలేదు. హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఐటీ సెక్టార్లో అన్ని స్టాక్స్ ఫాలో అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనకు ఆపర్చునిటీ ఏ విధంగా ఉండొచ్చు? మనం ఇప్పుడు ఆపర్చునిటీ చూడాలి అంటే స్లోగా గ్రాడ్యువల్గా ఐటీ స్టాక్స్లోకి ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఐటీ స్టాక్స్ని అంటే స్టాక్స్ పరంగా ఇండివిజువల్ స్టాక్స్ని మీరు లెవెల్స్ని చూస్తూ పిక్ చేసుకోవడం కష్టమైంది, మాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు మీకు ఐటీకి సంబంధించిన ఇండెక్స్ రిలేటెడ్గా ఈటీఎఫ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో ఈ ఈటీఎఫ్ కనుక మీరు స్లోగా గ్రాడ్యువల్గా ఇప్పుడు అప్రాక్సిమేట్గా 38 అరౌండ్ లెవెల్స్లో ఉంది. ఇది 46,000 నిఫ్టీ ఐటీ 46,000 రేంజ్లో ఉన్నప్పుడు
ఇది 45 to 46 ఆర్ అప్రాక్సిమేట్గా 49 రూపీస్ కూడా వెళ్ళింది. అంటే 38 రూపీస్ నుంచి 49, అంటే గ్యాప్ ఎంత ఉంది? నిఫ్టీ ఐటీ కనుక 52 వీక్ హైక్ మళ్ళీ రీచ్ అయితే, అంటే లాస్ట్ సెప్టెంబర్ లెవెల్స్ కనుక రీచ్ అవ్వగలిగితే ఐటీ స్టాక్స్ పర్ఫార్మెన్స్ కాస్త ఇంప్రూవ్ అయ్యి ఐటీ సెక్టార్ కనుక అవుట్ పర్ఫామ్ చేయగలిగితే నెక్స్ట్ 1 ఇయర్లో 38 రూపీస్ ఉన్న ఈటీఎఫ్ 49-50 రూపీస్కి వచ్చే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్గా 35%, సాలిడ్గా 35% కన్సిస్టెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మీకు నెక్స్ట్ 1 ఇయర్లో, ఇది కనుక నిఫ్టీ ఐటీ స్టాక్స్ కనుక పర్ఫామ్ చేస్తే. సో ఇప్పుడు గ్లోబల్గా ఉన్న కన్సర్న్స్ మూలంగా ఐటీ స్టాక్స్కి కాస్త డిమాండ్ తక్కువగా ఉంది. రేపు ఎఫ్ఐఐస్ మరలా ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ, అంటే కాస్త వాళ్ళు ఇప్పుడు అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎఫ్ఐఐస్ అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కనుక వాళ్ళు టర్న్ అయ్యి వాళ్ళ ఇన్ఫ్లోస్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. మన జిఎస్టీ రీఫార్మ్స్ వచ్చినాయి, ఐటీ రిలేటెడ్గా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, 12 lakhs వరకు ఐటీ ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. వీటన్ని మూలంగా డిమాండ్ రివైవ్ అవుతూ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనుక ఎఫ్ఐఐస్ మరలా రీఎంట్రీ ఇచ్చి సాలిడ్గా వాళ్ళు పర్చేజెస్ స్టార్ట్ చేస్తే మన ఐటీ స్టాక్స్ మరలా ఒకసారి బుల్లోకి వస్తాయి. ఐటీ ఇండెక్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది, అట్లానే ఈటీఎఫ్ కూడాను పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎనాలిసిస్. నిఫ్టీ డెఫినెట్గా 29-30,000కి నెక్స్ట్ 1 ఇయర్లో, అంటే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 15%. అంటే లాస్ట్ 1 ఇయర్లో అంత పర్సంటేజ్ లేదు, రిటర్న్స్ తక్కువ ఉన్నాయి నిఫ్టీకి సంబంధించి. నెక్స్ట్ 1 ఇయర్లో అయినా సరే మనము ఈ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా ఈటీఎఫ్లో ఎంట్రీ తీసుకోవడం అనేది సేఫ్ బెట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.